హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ కాజా యూ వాచింగ్ జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అది అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. బీఆర్ఐసి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో 10వ తరగతి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేవు. సర్టిఫికేట్లు చూపించి మీరైతే జాబ్ని అయితే సొంతం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, జీతం కూడా 19,900 రూపాయలు అయితే శాలరీ కూడా పే చేస్తారు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్, క్లినికల్ కోఆర్డినేటర్, హెడ్ నర్స్, అదేవిధంగా సీనియర్ స్టడీ నర్స్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ఫీల్డ్ సూపర్వైజర్, అదేవిధంగా ఆక్యుపేషనల్ థెరపిస్ట్, టెక్నీషియన్ క్లినికల్, టెక్నీషియన్ ఫీల్డ్, టెక్నీషియన్ ల్యాబ్, ఫీల్డ్ వర్కర్, టెలి కౌన్సిలర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా మేనేజర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3, కంప్యూటర్ ప్రోగ్రామర్ గ్రేడ్ బి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ సి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3, అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇవన్నీ కూడా ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీకు ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. ఇది కొత్తగా పెట్టిన ఛానల్, అలాగని కంటెంట్ ఎలా ఉన్నా లైక్ చేసి షేర్ చేయమని అడగట్లేదు. కంటెంట్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియోలో ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వాళ్ళు కూడా కెరీర్లో సెటిల్ అవుతారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదే సబ్స్క్రైబ్స్తో పాటుగా బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్. సో దట్ ఏంటంటే నేను పెడుతున్న అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బీఆర్ఐసి అంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఫైరాదాబాద్ అంటే గురుగ్రామ్లో ఉన్నటువంటి సో బ్రిక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కూడా మనకు 26th మే అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక వేకెన్సీ ఉంది. 1,25,000 రూపాయల శాలరీ అయితే మీకు పే చేస్తారు. 45 years వచ్చేసరికి ఏజ్ లిమిట్. మీకు ఇంటర్వ్యూ వచ్చేసరికి June 1 అయితే కండక్ట్ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో డాక్టరల్ డిగ్రీ ఉండాలి సైన్స్లో, లేదా ఎండి ఆర్ ఎండిఎస్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ హెల్త్ సైన్సెస్లో అట్లీస్ట్ 3 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ క్లినికల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా ఎంబీబీఎస్ కానీ లేదా బీడీఎస్ కానీ లేదా ఈక్వలెంట్ డిగ్రీ కానీ అది హెల్త్ సైన్స్లో విత్ అట్లీస్ట్ 7 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ క్లినికల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ ఇన్ ఎ రినౌడ్ రీసెర్చ్ ఆర్ అకాడమిక్ సెట్టింగ్, సైంటిఫిక్ రైటింగ్, ప్రొఫిషియన్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ అండ్ సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ కూడా ఇస్తారని కూడా క్లియర్గా రాయడమే జరిగింది. సో మీకు డిజరబుల్ అంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, అదేవిధంగా మేనేజింగ్ ప్రాజెక్ట్స్ ఎట్ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లికేషన్స్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అని కూడా క్లియర్గా రాయడమే జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డిజరబుల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీకు ఉండాల్సిన మీకు ఇచ్చే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్. సో నెక్స్ట్ క్లినికల్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 1,21,000 రూపాయల సాలరీ మీకు పే చేస్తారు. ఏజ్ లిమిట్ 35 years. మీకు 1st June అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ విత్ అట్లీస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది లేదా ఎండి కానీ డిఎన్బి కానీ కంప్లీట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీబీఎస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 to 3 years ఎక్స్పీరియన్స్ క్లినికల్ రీసెర్చ్లో ఉండాలి. సో 3rd వేకెన్సీ చూసినట్లయితే హెడ్ నర్స్, సీనియర్ స్టడీ నర్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 58,080 రూపాయల శాలరీ పే చేస్తారు. 35 years వచ్చేసరికి మీకు ఏజ్ లిమిట్. 3rd రోజు మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో డిప్లొమా ఎవరైతే నర్సింగ్లో కానీ మిడ్ వైఫరీ జిఎం ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే డిజేబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 38,720 రూపాయల సాలరీ పే చేస్తారు. 30 years వచ్చరికి ఏజ్ లిమిట్. 1st June మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదా బిఎంఎల్టీ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. బట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మాస్టర్ డిగ్రీ సైన్స్లో కంప్లీట్ చేసి లేదా ఎంఎల్టీ కానీ కంప్లీట్ చేసే వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు.
క్లినికల్ రీసెర్చ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే డిజరబుల్ ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్ఫాంట్ శాంపుల్ కలెక్షన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 38,115 శాలరీ పే చేస్తారు. 30 years వచ్చరికి ఏజ్ లిమిట్. 1st June అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆక్యుపేషనల్ థెరపీ లేదా రిలవెంట్ సబ్జెక్ట్ మీద గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో HINE హైన్ అసెస్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీస్ చూసినట్టయితే టెక్నీషియన్ క్లినికల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 24,800 శాలరీ పే చేస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 years. సో బీఎస్సీ లేదా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ టెక్నాలజీ కానీ ఎవరు చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెయింటైన్ డిజిటల్ డేటా కలెక్షన్ డివైస్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే డిజరబుల్ ఉంటుంది. సో మీకు ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. 24,800 శాలరీ పే చేస్తారు. 50 years వచ్చరికి ఏజ్ లిమిట్. 2nd June మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. బీఎస్సీ కానీ లేదా 3 years డిప్లొమా ఇంజనీరింగ్లో లేదా టెక్నాలజీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ డేటా కలెక్షన్ డివైస్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. క్లినికల్ రీసెర్చ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని కూడా వీళ్ళు క్లియర్ రాయడమే జరిగింది. టెక్నీషియన్ ల్యాబ్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 24,800 రూపీస్ శాలరీ పే చేస్తారు. 50 years వచ్చరికి ఏజ్ లిమిట్. 3rd June మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. బీఎస్సీ కానీ లేదా 3 years డిప్లొమా అది ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్ నుండి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ వర్కర్ అదేవిధంగా టెలి కౌన్సిలర్కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. 21,780 శాలరీ పే చేస్తారు. 50 years వచ్చరికి ఏజ్ లిమిట్. 2nd June అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. 19,118 శాలరీ. 25,000 ఎక్స్పీరియన్స్ ఉండాలి. 25 years. 2nd June ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 10వ తరగతి కంప్లీట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ డొమైన్ మీద అదేవిధంగా మీకు చైల్డ్ హెల్త్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2-wheeler వెహికల్తో పాటు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకుంటే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 52,080 శాలరీ పే చేస్తారు. 40 years వచ్చరికి ఏజ్ లిమిట్. 3rd June మీకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మాస్టర్స్ డిగ్రీలో లైఫ్ సైన్సెస్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్లినికల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ మీద. సో లేదా డాక్టరల్ డిగ్రీ లైఫ్ సైన్సెస్లో కానీ ఫార్మా కానీ MS MD కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ చూసినట్లయితే గాయస్ డేటా మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 1,01,556 శాలరీ మీకు పే చేస్తారు. 3rd June మీకు ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు డిగ్రీ ఉండి అది కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ డిగ్రీ ఉండి అట్లీస్ట్ 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి కంప్యూటర్ డిప్లొమా మీద మీకైతే క్వాలిఫికేషన్ ఉండి అట్లీస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారని కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే జరిగింది. కంప్యూటర్ ప్రోగ్రామ్ గ్రేడ్ బికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 39,325 శాలరీ పే చేస్తారు. 30 years వచ్చరికి ఏజ్ లిమిట్. 3rd June ఇస్ ద లాస్ట్ డేట్. సో కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ ఎవరి కంపెనీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో BE కానీ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ అదేవిధంగా ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది క్లినికల్ డేటా మేనేజ్మెంట్లో ఉండాలని కూడా ఇవ్వడమే జరిగింది. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ Cకి సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. 37,500 శాలరీ పే చేస్తారు. 30 years వచ్చరికి ఏజ్ లిమిట్. 3rd June మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సైన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. గుడ్ రిటర్న్ అదేవిధంగా స్పోకెన్ స్కిల్స్ ఉంటే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 38,720 శాలరీ పే చేస్తారు. 30 years ఏజ్ లిమిట్. 3rd June మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో బీఎస్సీ MLTలో కానీ లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ కంప్లీట్ చేసి ఉండి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 5 years ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 69,440 శాలరీ పే చేస్తారు. 35 years ఏజ్ లిమిట్. 3rd June మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో PhD లైఫ్ సైన్స్లో వరకు కంప్లీట్ చేస్తారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 1 పబ్లికేషన్ అయితే మీరు పబ్లిష్ చేసి ఉండాలి.
అదే ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 35,000 రూపాయలు శాలరీ పే చేస్తారు. లైఫ్ సైన్సెస్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో అందరూ అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 35,000 రూపాయలు శాలరీ పే చేస్తారు. లైఫ్ సైన్స్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్టాఫ్ నర్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. 38,000 రూపీస్ శాలరీ పే చేస్తారు. 30 ఇయర్స్ లాస్ట్ లిమిట్, ఏజ్ లిమిట్. సెకండ్ జూన్ మీకు ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. డిప్లొమాలో నర్సింగ్లో కానీ మిడ్విల్ఫ్లో కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ ఇన్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ హెల్త్ డొమైన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం చక్కగా విద్యార్థులకు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను మన లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. కాబట్టి అక్కడ క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఏం చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.